అన్నయ్య నానమ్మని తిట్టుకుంటూ ఎందుకు ఆపుతున్నావు? తిట్టనివ్వన్నయ్య, మంచి విషయమే కదా, మనకు కూడా సంతోషంగా ఉంటుంది. ఆలియా, నాకు ఎందుకు భయంగా ఉందంటే నాకు కళ్ళజోడుకు మధ్య ఉన్న బంధం గురించి అసలు నిజం నాన్నమ్మకి తెలిసిపోయిందనుకో. అన్నయ్య, జస్ట్ లీవ్ ఇట్. నానమ్మ ఇప్పుడు బానే ఉంది కదా, తనకేవీ కాలేదుగా. అంటే దీని అర్థం ఏంటి? ఇట్స్ ఆల్ గుడ్, సో లెట్ ఇట్ బీ. నేను నీ నుండి ఇదెప్పుడు కూడా ఊహించలేదు. ముందు నువ్వు తన దగ్గర నిజం దాచావు, ఇక ఇప్పుడు తలదించుకుని నిలబడ్డావా? అమ్మమ్మ, నేను చాలమ్మా ప్రజ్ఞ, చాలు. ఇక నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు మొత్తం అంతా తెలిసిపోయింది. ఒంటరిగా మొత్తం అంతా భరిస్తూ వచ్చావు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు కదా నువ్వు. నీకంటే మంచి కోడలు నాకు ఇంకెక్కడా కూడా దొరికే అవకాశం లేదు. మళ్ళీ ఒకసారి నువ్వు ఈ ఇంటి సంతోషం కోసం నీ సంతోషాలను త్యాగం చేశావు. స్వయంగా ఇంత పెద్ద కష్టాన్ని అనుభవిస్తూ వచ్చావు. కానీ మాలో ఎవరికి కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు నువ్వు ఏమంటున్నావు నానమ్మ? ప్రవీణ్ని పెళ్లి మండపం నుంచి తను పంపించింది, కానీ నువ్వు తనను పొగుడుతున్నావు. పైగా తనని దగ్గర తీసుకుంటున్నావు. ఎందుకు నానమ్మ? ఎందుకంటే తను తప్పేమీ లేదు కాబట్టి. తప్పంతా తనదే కదా నానమ్మ. తను నీకేం కథ చెప్పిందో తెలియదు, కానీ నేను నీకు ఏదైతే చెప్పానో అదే నిజం నానమ్మ. నాకు కూడా తెలియదు అభి, నువ్వేం విన్నావు, ఏం అర్థం చేసుకున్నావని. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్ల ప్రజ్ఞ మన ఇంటికి కోడలిగా వచ్చింది. వాట్ రబ్బిష్ నానమ్మా! తన కారణంగానే నా పిల్ల ఆగిపోయింది నానమ్మా. కానీ నువ్వు తన్ని పొగుడుతున్నావా? అన్నయ్య, నేను భయపడ్డంత జరిగింది. ఈ కళ్ళజోడు నానమ్మని ఏదైనా మాయ చేస్తుంది, తర్వాత నానమ్మ మన మాట విందు అని చెప్పాను. ఎవరు ఎలాంటి మాయా చేయలేదాలియా. నీ కళ్ళకి నువ్వే గంతలు కట్టుకున్నావు. అలాగే అభి కళ్ళకు కూడా కట్టాలని ప్రయత్నిస్తున్నావు. అందుకే తన కట్టుకున్న భార్యని కూడా తప్పుగా అర్థం చేసుకున్నాడు. తను ఎవరినైతే ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడో తనతో ఈరోజు తనకున్న బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడ్డాడు. తను మాత్రం అన్నిటినీ భరిస్తూ వచ్చింది. తిరిగి ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనకుండా ఉండిపోయింది. నిజం ఏదైతే ఉందో అది ఎప్పటికీ మారదు. నిజాన్ని ఎంతో కాలం ఎవరు కూడా దాచలేరు. నాకు మొత్తం నిజమంతా తెలిసిపోయింది. నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం ప్రజ్ఞ కాదు, ప్రవీణ్ ఇంకా బుల్బుల్. నాకు వాళ్లే స్వయంగా చెప్పారు. అలాగే పెళ్లి నుంచి పారిపోవాలనే ఆ నిర్ణయం కేవలం అంటే కేవలం ప్రవీణ్ది మాత్రమే. వాళ్ళను కలిసావా? లేదు, నాకు వాళ్ళు ఫోన్ చేశారు. నీకసలు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇలా ఫోన్ చేస్తావు? ఎవరు మాట్లాడేది? నేను అభి వాళ్ళ నానమ్మని మాట్లాడుతున్నాను. నువ్వెవరు? అమ్మమ్మ, నేను బుల్బుల్ని, ప్రజ్ఞ అక్క చెల్లెల్ని. బుల్బుల్, నువ్వు ప్రవీణ్ ఫోన్ నుండి మాట్లాడుతున్నావు అంటే దీని అర్థం తను నీ పక్కనే ఉన్నాడా? అంటే అభి ఏదైతే చెప్పాడో అదంతా నిజమేనా? అమ్మమ్మ, అభి బావగారు మీకేం చెప్పారో నాకు తెలీదు. నేనిప్పుడు మా అమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు అమ్మ పక్కనే ఉన్నారా? ప్లీజ్ నాకు చెప్పండి, అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? అంతగా సీరియస్ గా ఏం లేదు కదా? ఆవిడ ఆపరేషన్ థియేటర్లో ఉంది. తనకు ఆపరేషన్ జరుగుతోంది. అంతా నా వల్లే జరుగుతుందమ్మమ్మ, అంతా నా వల్లే జరుగుతుంది. నేను ప్రవీణ్ని ప్రేమించుండకపోతే మా అక్క బావగారి మధ్య అసలు ఎలాంటి సమస్య వచ్చుండేదే కాదు. బుల్బుల్, ఒక విషయం చెప్పు. ప్రజ్ఞ మీ ఇద్దరికీ పారిపోవడానికి సహాయం చేసిందా? అమ్మమ్మ, మీరేనా ఈ ప్రశ్న అడిగేది? ఎవరి మీద మీకు అందరికంటే ఎక్కువగా నమ్మకం ఉందో ఈరోజు మీరు తన్నే అనుమానిస్తున్నారా? అమ్మమ్మ, మా ప్రజ్ఞ అక్క అలా ఎప్పటికీ ఆలోచించలేదు. ప్రవీణ్ నన్ను ప్రేమిస్తున్నాడని తనకి తెలిసిన తర్వాత కూడా తను కేవలం ఆలియా సంతోషాన్ని కోరుకుంది, నా సంతోషం కాదు. మా ప్రజ్ఞ అక్క ప్రవీణ్ కి నచ్చ చెప్పింది. తను నన్ను మర్చిపోయి ఆలియాని పెళ్లి చేసుకోమంది. నేను ప్రవీణ్ పెళ్లికి ఎందుకు రాలేదంటే నాకు ప్రవీణ్ నన్ను అక్కడ చూశాడంటే బలహీనుడు అయిపోతాడని. కానీ ఆఖరి నిమిషం
చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కనీసం ఎవరికి చెప్పకుండానే అక్కడి నుంచి బయలుదేరొచ్చాడు. ప్రజ్ఞ అక్క ఇక్కడ కూడా వచ్చింది ప్రవీణ్ కి నచ్చ చెప్పి తన్ని తిరిగి తీసుకెళ్లాలని. కానీ ప్రవీణ్ ఎవరి మాట వినలేదమ్మమ్మ. బావగారు అయితే అంత తప్పుగా అనుకున్నారు. ఇదే ఆ నిజం. అంతేగాని నువ్వు చెప్పింది అసలు నిజమే కాదభి. అసలు కొంచెం కూడా ఆలోచించకుండా నువ్వు నీ భార్య మీద నిందలు మోపావు. అలాగే ఏ నమ్మకం మీద మీ ఈ బంధం నిలబడుందో దాన్ని నువ్వు కేవలం ఒకే ఒక్క నిమిషంలో అంతం చేసేశావు. ఎవరి మీద లేకపోయినా నువ్వు కనీసం మీ నాన్నమ్మ ఎంపిక మీదైనా నమ్మకం ఉంచాల్సింది. తను ప్రతిసారి నీకు మంచి చేస్తూనే ఉంది, కానీ నువ్వు ప్రతిసారి తన్ని తప్పుగా అనుకుంటూనే ఉన్నావు. తను అక్కడికి ప్రవీణ్ దగ్గరికి తన్ని కలవడం కోసం వెళ్లలేదు, తనకి నచ్చ చెప్పడానికి వెళ్ళింది. తను ఆలియా దగ్గరికి తిరిగి వచ్చేయాలని. తనకి ఈ విషయం ముందే తెలుసు కూడా, తన చెల్లెలు బుల్బుల్ని ప్రవీణ్ ప్రేమిస్తున్నాడు అని. అయినా తను నీ చెల్లెలి గురించి ఆలోచించింది. తన చెల్లెలి బాధ గురించి పట్టించుకోలేదు. నిజానికి నీ చెల్లెలి బాధని అర్థం చేసుకుంది. అభి, ఎవరైతే ఎదుటి వాళ్ల కోసం తన బాధను మర్చిపోతారో వాళ్ళ మేలును మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. నానమ్మ, నువ్వు తనని నమ్మగలవేమో కానీ నేను మాత్రం తనని ఎప్పటికీ నమ్మలేను. అక్కడ ఏదో ఒక గందరగోళం జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. విన్నావు కదా ప్రవీణ్, అభి వాళ్ళ నాన్నమ్మ ఏమన్నారో? మన ఇద్దరం పారిపోవడానికి ప్రజ్ఞ అక్కే మనకి సాయం చేసింది అనుకుంటున్నారు. ఆ ఇంట్లో అందరికంటే ఎక్కువగా ఎవరికైతే మా అక్క మీద నమ్మకం ఉండేదో ఈరోజు ఆవిడే మా అక్కనే అనుమానిస్తోంది. కేవలం నీ కారణంగానే ప్రవీణ్. నువ్వు కనుక నన్ను ఆపడకపోయి ఉంటే నేను వెళ్లి అభిభావకర్కి ఆలియాకి అందరికి నిజం చెప్పుండేదాన్ని. అంతా క్లియర్ అయిపోయి ఉండేది ప్రవీణ్. కానీ నువ్వు చేసిన ఒక్క పొరపాటు కారణంగా సవ్యంగా జరగాల్సిందంతా గందరగోళం అయిపోయింది. మా అక్క మీద ఎన్ని నిందలు పడుతున్నాయో అర్థం కావడం లేదు. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. మా అమ్మ ఇప్పుడు ఎలా ఉందో తెలియడం లేదు. ఏ పరిస్థితిలో ఉందో తను. నేను వెంటనే వాళ్ళందరికీ నిజం చెప్పేటప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. బుల్బుల్ వద్దు, ఆగు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చెప్పినంత మాత్రం వాళ్ళకి మొత్తం అర్థం అయిపోతుంది అనుకున్నావా? బుల్బుల్, అలా ఏమీ జరగదు. నీకు తెలుసు కదా, అభి ఇంకా ఆలియా ప్రజ్ఞవదిని ఇంట్లోంచి గెంటేయాలనుకుంటున్నారు. ప్రజ్ఞవదిని వాళ్ళ లైఫ్ లో ఉండడం ఇష్టం లేదు, అందుకే గెంటేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే తన మీద నిందలు వేస్తున్నారు. నీకు గుర్తులేదా ఎంగేజ్మెంట్ రోజు ఏం జరిగిందో? రింగ్ దొంగిలించిన నిందని కూడా ప్రజ్ఞవదిని మీద వేయాలనుకున్నారు. బుల్బుల్, వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. నువ్వు ఏదో ఒకటి చెప్పడం వల్ల చేయడం వల్ల వాళ్ళ ఆలోచన మారనేవరదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. నువ్వు గనక అక్కడికి వెళ్ళావంటే నిన్ను కూడా టార్చర్ పెడతారు. భయపడుతున్నావు కదా, వాళ్ళంటే నువ్వు భయపడుతున్నావు కదా, అందుకే నువ్వు వెళ్ళకపోగా నన్ను కూడా వెళ్ళనివ్వడం లేదు. నాకు నా గురించి దిగులు లేదు ప్రవీణ్. నాకు అక్కడ ఏం జరిగినా పర్వాలేదు, కానీ మా అక్కకు మాత్రం ఏం జరగకూడదు. నేను నీకు ఏమీ జరగనివ్వలేను బుల్బుల్. ప్లీజ్ దయచేసి నా దారి కట్టు. బుల్బుల్, నువ్వు నీ మొండితనాన్ని పక్కన పెట్టు. ప్రవీణ్, నీకే బుల్బుల్, నేను చెప్పేది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నువ్వు అక్కడికి వెళ్ళావంటే అది నీకు మంచిది కాదు. నేను ఆఖరిసారి చెప్తున్నాను. ప్లీజ్ లీవ్ మీ. ఏ ఆడదైనా తన తరపున సంజాయిషి ఏమీ మాట్లాడలేదు అంటే, అలాగే మౌనంగా మాట్లాడకుండా నిలబడి ఉంది అంటే దానర్థం తను తప్పు చేసింది అని కాదు కదా అభి. తను మౌనంగా ఎందుకు నిలబడిందంటే తనకి బాధని భరించడం తెలుసు కాబట్టి, ఎదుటి వాళ్ల కోసం త్యాగం చేయడం తెలుసు కాబట్టి. ఇప్పటికీ కూడా నీకు నీ భార్య మీద నమ్మకం లేదు అంటే నేను ఇలాగే అర్థం చేసుకుంటాను. నీకు మీ నాన్నమ్మ మీద కూడా నమ్మకం లేదు అని. నానమ్మ, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు నానమ్మ? నీకు తెలుసు కదా నేను అందరికంటే ఎక్కువగా నిన్నే నమ్ముతానని. అలాంటిది నువ్వు చాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ. నీకు నిజంగానే నా మీద నమ్మకం ఉంటే నువ్వు నిరూపించి చూపించు. చెప్పు నానమ్మ, ఏం చేయాలో? నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. కోడల్ని క్షమాపణ అడుగు. నువ్వెప్పుడు చూసినా నీ గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నేను కష్టపడుతుంటే తట్టుకోలేవు కదా, మరెందుకు నన్ను ఇక్కడ కూర్చోబెట్టావు నువ్వు? ప్రవీణ్, నా ఫ్యామిలీ అంతా బాధల్లో ఉంది. వాళ్ళకి నా అవసరం ఉంది. కొద్ది రోజుల క్రితం ఏర్పడిన బంధం కోసం మొదటి నుండి ఉన్న బంధాల్ని నేను తెంచుకోలేను ప్రవీణ్. అది నీకు అర్థమైందా? మా అమ్మ హాస్పిటల్లో ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి. నాకు ఒకవేళ ఇంత చిన్న దెబ్బ తగిలిందంటే తనకి జ్వరం వచ్చేసేది తెలుసా? నేను నిద్రపోకపోతే తను రాత్రంతా నిద్రపోకుండా కూర్చునేది. మరి ఈ రోజు మా అమ్మ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను కేవలం నా ప్రేమ గురించి ఎలా ఆలోచించగలను? ప్రవీణ్, మా అక్క మాతో పాటు ఉన్నప్పుడు జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అది కూడా నాకు తెలియకుండా చూసుకుంది. అలాంటిది ఈ రోజు తను స్వయంగా ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను తనకి తోడుగా ఉండకూడదా? అయినా నీకు తెలుసు కదా, ఇంతకు ముందు మా అక్కకు వచ్చిన చాలా సంబంధాలు చెడిపోయాయి. పెళ్లి దాకా వచ్చి కూడా క్యాన్సిల్ అయిపోయింది. కానీ
కానీ ఈసారి మా అక్క బంధాన్ని తెగిపోనివ్వను. అండ్ యు నో వాట్, నేను నా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను కానీ నువ్వు కేవలం నీ గురించి ఆలోచిస్తున్నావు. అయినా నీలాంటి మనిషిని ప్రేమించినందుకు నా మీద నాకే సిగ్గుగా ఉంది. చాలా సెల్ఫిష్ పర్సన్ నువ్వు. బుల్బుల్, నేను సెల్ఫిష్ని కాదు. నేను కేవలం నేను వాళ్ళ నుండి కాపాడడానికి అంటున్నాను. నీ ఫ్యామిలీకి వచ్చిన సిచ్యువేషన్ నీకు రాకూడదని కోరుకుంటున్నాను. వాళ్ళని ఎదుర్కోవడానికి నేను ఏమాత్రం భయపడడం లేదు. నీకేమైనా అవుతుందేమని నేను భయపడుతున్నాను. నేను బలహీనుడిని కాదు బుల్బుల్. నీ ప్రేమ నన్ను బలహీనంగా మారుస్తోంది. నేను నీ బాధను అర్థం చేసుకోవడం లేదని నీకు అనిపిస్తుంది కదా బుల్బుల్. సరే, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. ఇన్ఫాక్ట్ ఇప్పుడే అక్కడికి తీసుకెళ్తాను నిన్ను. నీకోసం ఎవరితో అయినా పోరాడతాను. నువ్వు ఏడవటం ఆపే. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. క్షమాపణ తననా? లేదు నానమ్మా. ఆ నాకు తెలుసు అభి, నువ్వు నిరూపించలేవని. నానమ్మా, నేను నిజంగా నువ్వేదైతే చెప్పావో అది చేసి చూపించు. సరే నానమ్మా, నువ్వు చెప్తున్నావు కదా, నీకోసం నేను క్షమాపణ అడుగుతాను. సారీ. మనస్ఫూర్తిగా. అయ్యో నానమ్మ, నన్ను మాట్లాడివు. ఇలా కొడుతుంటే ఎలా? సారీ. కమ్. బుల్బుల్ పద. అతి కష్టం మీద నాకు మెకానిక్ దొరికాడు. కార్ రిపేర్ కూడా అయిపోయింది. లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఏమైంది బుల్బుల్? ఐమ్ సారీ ప్రవీణ్. కోపంలో నిన్ను అసలు ఎన్నెన్ని మాటలు అనేసాను. పైగా నీ మీద చేయి కూడా చేసుకున్నాను. రియల్లీ సారీ. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ప్రవీణ్, నేను కూడా నిన్నంతగానే ప్రేమిస్తున్నాను. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. మరి ప్లీజ్ నువ్వు ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నావో, ఏ పరిస్థితుల్లో అన్నావో నేను అర్థం చేసుకోగలను. బట్ యూ డోంట్ వరీ. మనం అక్కడికి వెళ్ళి అందరినీ కలిశాక అంతా అదే సర్దుకుంటుందని నేను నీకు మాటిస్తున్నాను. ఆంటీ కూడా నయమైపోతుంది. జస్ట్ ట్రస్ట్ మీ. నీకంటే మంచి కోడలు నాకు ఇంకెక్కడా కూడా దొరికే అవకాశం లేదు. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్ల ప్రజ్ఞ మన ఇంటికి కోడలిగా వచ్చింది. తను ప్రతిసారి నీకు మంచి చేస్తూనే ఉంది, కానీ నువ్వు ప్రతిసారి తన్ని తప్పుగా అనుకుంటూనే ఉన్నావు. నేను తీస్తాను. సారీ. నువ్వు దీన్ని అతికించగలవా?
లేదు కదా? ఇదే విధంగా నీ మీద నాకున్న నమ్మకం కూడా ఎప్పటికీ అతుక్కోదు. నేను కావాలంటే నా శత్రువునైనా నమ్మగలను, కానీ నిన్ను నమ్మను. ఎందుకంటే శత్రువు పగ తీర్చుకున్న తరువాత జరిగిందంతా మర్చిపోతాడు, కానీ నువ్వు... అక్క బావ పెద్దమ్మకి స్పృహ వచ్చింది, త్వరగా రండి. ఆ ఆంటీకి స్పృహ రావడం చాలా మంచిదైంది, కానీ నువ్వు మాత్రం నన్ను ఆవిడ ముందుకు తీసుకెళ్లకు. నాన్నమ్మ ముందు నేను యాక్టింగ్ చేశాను, కానీ మీ అమ్మ ముందు నేను నోరు జారి నిజం చెప్పేశానంటే అప్పుడు దానికి నువ్వే బాధ్యురాలు అవుతావు. పదండి పదండి పదండి, తొందరగా మీ బ్యాగ్ ప్యాక్ చేసుకోండి. బబ్లీ, నువ్వు నీ సామాన్ అన్నిటిని బ్యాగ్ లో పెట్టుకున్నావా? నువ్వు తొందరగా నీ టిఫిన్ బాక్స్ బ్యాగ్ లో పెట్టుకో. నాకు ఇది వద్దు, ఈ టిఫిన్ నాకు వద్దమ్మా. ఎందుకు? నీకు తెలుసా అమ్మా, నువ్వెప్పుడు చూసినా మాకు ఆలు పరోటాలు లేకపోతే గోబీ పరోటాలు ఇస్తుంటావు. బోర్ కొట్టేసింది. నీకు తెలుసా అమ్మా, స్కూల్లో మిగతా వాళ్ళంతా ఏం తింటారో? పేస్ట్రీ కేక్స్, ఇంకా కూల్ డ్రింక్స్. కానీ మేము వాళ్ళ మొహాలు చూస్తూ కూర్చుంటాం. మమ్మల్ని ఎవరు కావాలా అని కూడా అడగరు. నేను ఇప్పుడే వస్తానా? ఇదిగో, నీకు 50 రూపాయలు, నీకు కూడా 50 రూపాయలు. థ్యాంక్ యూ అమ్మా. మోస్ట్ వెల్కమ్ పిల్లలు. ఇక మీరిద్దరు కూడా ఎవరి మొహాలు చూస్తూ కూర్చోక్కర్లేదు. ఎవరు మిమ్మల్ని ఎగతాళి చేయనే చేయరు. పిల్లల్ని ఎందుకు నువ్వు చెడగొడుతున్నావు? పిల్లలు తొందరగా పదండి. మీ నాన్నగారి లెక్చర్స్ మీరు ఇక్కడ వింటూ వింటూ మీ స్కూల్ బస్సును మిస్ అవ్వడానికి ముందే ఇక్కడ నుంచి పారిపోండి. పదండి పదండి, బ్యాగ్ తీసుకోండి, త్వరగా కానివ్వండి. అదే నేను నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు కాబట్టి. నాకు ఇది అసలు ఇష్టం లేదు. నా పిల్లలు ఈ విధంగా బాధపడ్డాం. ఎదుటి వాళ్ళని చూసి వీళ్ళు చిన్నబుచ్చుకుంటున్నారు. ఇదంతా మీకేమైనా బాగుందా చెప్పండి రాజ్. అయినా నేను వాళ్ళకి 50 రూపాయలే కదా ఇచ్చాను, ప్రతిరోజు ఇవ్వట్లేదుగా. ముందు ఇలాగే మొదలవుతుంది. ఒకసారి ఇస్తే మాటి మాటికి ఇవ్వాల్సి వస్తుంది. అదే అలవాటు అయిపోతుంది. ఏమన్నా మన పిల్లలకి ఇది అలవాటు అవుతుందా? నువ్వు ఉన్నావు కదా, వాళ్ళ నాన్నవి. వాళ్ళకి డబ్బు అలవాటు అవనిస్తావు నువ్వు? ఇలా ఇలా అదుపులో పెడుతుంటావు వాళ్ళని. సరే, ఇక దీని గురించి వదిలే. అది సరే, మీరు నాకు ఒక 500 రూపాయలు ఇవ్వండి. మొన్నే కదా ఇచ్చాను, 4 రోజుల ముందు. మీరు నాకు 4 రోజుల క్రితం ఇచ్చారు. 4 గంటల క్రితమా ఏంటి? అయినా డబ్బు ఖర్చు చేయడానికేగా ఇచ్చేది, ఖర్చు అయిపోయింది. ఏమండి భర్త గారు, మీరు రోజంతా డ్యూటీ చేస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు మీ బ్యూటీ మీద కూడా దృష్టి పెట్టండి. అంటే మీ భార్య మీద, అంటే నా మీద. పార్లర్కి వెళ్ళాలి నేను. ముందు డబ్బులు ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవు. లేదంటే ఏంటి మీ ఉద్దేశం? మిమ్మల్ని అడగడం కంటే మీ పర్సులో నుంచి తీసుకుంటేనే బెటర్ అనిపిస్తోంది. రాజ్, మిగతా ఆడవాళ్ళందరూ కూడా వేలకు వేలు తీసుకుని పార్లర్కి వస్తుంటారు. నువ్వు చాలా సంతోషించాలి తెలుసా. నీ భార్య కేవలం 500తోనే సరిపెట్టుకుంటోంది. నేను చెప్పాను కదా డబ్బులు లేవని. లేదు అంటే ఎలా? ఎక్కడి నుండైనా తీసుకురండి. ఆఫీసులో అడ్వాన్స్ తీసుకో, మీ అమ్మ దగ్గర అప్పుగా తీసుకో. నాకు అదంతా సంబంధం లేదు. నాకు ఇప్పుడు 500 రూపాయలు కావాలంటే కావాలంతే. చూడు, ఈ రోజు నువ్వు నాకు 500 రూపాయలు ఇవ్వలేదంటే ఈ రోజు రాత్రి మీకు ఇంట్లో భోజనం లేదు, డిన్నర్ లేదంతే మీకు. ఒకవేళ నేను ఇంకా ఇక్కడే ఉన్నానంటే కోపంలో ఏదో ఒకటి చేస్తాను. అనేక నా మీద ఇంకా కోపం వస్తుంది. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆలియా చెప్పేది విను. ఆ కళ్ళజోడిని అభికి దూరంగా ఉంచడం కోసమే కదా మనం ఇక్కడికి వచ్చాం. తన నాన్నమ్మని ఏ విధంగా మ్యానిపులేట్ చేసిందో అది చూసి కూడా నువ్వు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావా? ఆలియా, షీఈస్ వెరీ స్మార్ట్ అండ్ కన్నింగ్. తను మన విక్టరీని తన విక్టరీగా మార్చేసుకుంది. నాన్నమ్మ నమ్మకాన్ని గెలుచుకుంది. అది మాత్రమే కాకుండా అభి కూడా తన మాటలకి పడిపోయాడు. తను అన్నయ్య తన మాట నమ్మేస్తాడని కనిపిస్తుందా? నీకు అన్నయ్య మీద నమ్మకం పోయుండొచ్చేమో, కానీ నాకుంది. ఐ ట్రస్ట్ మై అన్నయ్య. అలాగే నాకు చాలా బాగా తెలుసు అన్నయ్య కళ్ళజోడిని ఎంతగా ద్వేషిస్తున్నాడు. తన కళ్ళల్లో కళ్ళజోడు మీద ద్వేషాన్ని నేను కళ్ళారా చూశాను. ముందేమో ఆ కళ్ళజోడు మనల్ని ఇంట్లో చెంపదెబ్బ కొట్టింది, మళ్ళీ ఈ రోజు ఇక్కడ కొట్టింది. ఈ రోజు మన ప్లాన్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయేతాను. మనం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే, అది అసలు ఎప్పటికీ కూడా రివర్స్ అవ్వకూడదు. సంథింగ్ బిగ్. ఎలా అంటే అన్నయ్య తన పెళ్లి, సంథింగ్ లైక్ దాట్. అమ్మా ప్రజ్ఞ,
నేనెప్పటి నుంచో నేను పిలుస్తూనే ఉన్నాను. నువ్వెందుకు వెంటనే రాలేదు చెప్పు? ఎందుకే అవి ఎక్కడా? నీ మీద కోపంగా ఉన్నారా? బుల్బుల్ ఏదైతే చేసిందో దానివల్ల మీ కుటుంబంలో అందరు నీ మీద చాలా కోపంగా ఉన్నారు కదా. ఎవరు నా మీద కోపంగా లేరు. అంతా బానే ఉందమ్మా. నువ్వు ముందు విశ్రాంతి తీసుకోవా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ పెళ్లికి ముందు నా దగ్గర ఏవి దాచేదానివి కాదు, ఏదైనా సరే చెప్పేదానివి. మరి ఇప్పుడు ఎందుకు దాస్తున్నావు నువ్వు? నాకు చాలా బాగా తెలుసు నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావు. ఖచ్చితంగా నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర. నేను ఆ రోజు కూడా కారులో నీకు చెప్పాను అభితో నన్ను మాట్లాడించు అని, కానీ నువ్వు మాట్లాడించనే లేదు. ప్రజ్ఞ, నేను అభితో వెంటనే మాట్లాడాలి. ఇక్కడ కూడా ఈ రోజు రానే లేదు. నేను ఆయన ఇక్కడే ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నీకు ఇప్పుడే ఆపరేషన్ అయింది కదమ్మా. నువ్వు విశ్రాంతి తీసుకో. నేను తర్వాత ఆయనతో మాట్లాడిస్తాను కదమ్మా. నేను ఇప్పుడే మాట్లాడాలమ్మా. నువ్వెందుకు తర్వాత అంటున్నావు? కేవలం ఒక్కసారి నేను తనని ఒకే ఒక్క మాట అడగాలని అనుకుంటున్నాను ప్రజ్ఞ. మీ ఇద్దరి మధ్య మొత్తం అంతా బాగానే ఉందా లేదా? ఏం బాగాలేదు ఆంటీ గారు. నేను మీ అమ్మాయి మీద చాలా కోపంగా ఉన్నాను.